ప్రకాశం జిల్లా గిద్దలూరులో శనగ రైతులకు గడ్డి మందు శాపంగా మారింది. మండలంలోని వెల్లుపల్లె, వెంగళరెడ్డి గ్రామాలకు చెందిన రైతులు దాదాపుగా 50 ఎకరాల్లో శనగ పంట వేశారు. అయితే పొలంలో గడ్డి మందు పిచికారీ చేసిన నేపథ్యంలో శనగ పంట పూర్తిగా మాడిపోయింది. దీనికి సంబంధించి వ్యవసాయ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. ఇక శనగ పంటను పరిశీలించిన అధికారులు గడ్డి మందు చల్లే సమయంలో అవగాహన లోపం వలన నష్టం జరిగిందని తెలిపారు. అయితే రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులకు లేదా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనిపై స్పందించిన సిఐటియు నేత ఆవులయ్య నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇక న్యాయం చేయని పక్షంలో రైతుల తరపున ఉద్యమం చేస్తామని తెలిపారు. గిద్దలూరు అలాగే మా స్థానిక వ్యవసాయ అధికారి భాస్కర్ రెడ్డి గారు ఇద్దరం కలిసి ఈ కలుపు మందు ఎల్ఐటి అనే కలుపు మందు శనగలో ఒక పంట 40-50 రోజుల వయసులో పిచికారి చేశానంటే ఈ రోజు ఉదయమే మాకు తెలిసినప్పుడే వచ్చి ఈ రోజు పొలాలు కూడా పరిశీలించడం జరిగింది. యాక్చువల్ గా అయితే అది రికమెండేషన్ లేదు, కానీ రైతులు కొట్టారు. క్రాప్ అయితే కొంత నష్టం జరిగింది. దాని మీద మేము పై అధికారికి తెలియపరిచి దాని యొక్క రైతులకు న్యాయం జరిగేటట్టు అలా కంపెనీ వాళ్ళని కూడా పిలిచి